ఇంకో టాపిక్ ఉంది. సో మొత్తాన్ని రేనా ఒకటైతే క్లియర్, స్పీకర్ సంబంధించి అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలి. అక్టోబర్ 31 యాజ్ పర్ సుప్రీంకోర్టు డెడ్ లైన్ 3 months లోపు నిర్ణయం తీసుకోవాలి. 8 మంది రిప్లై సబ్మిట్ చేశారు, మరో 2 రిప్లై సబ్మిట్ చేయాలి. దాని మీద రిజైండర్ ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ని అడిగింది. వాళ్ళకు 3 days టైం ఇచ్చారు. నేను ఏదేమైనా అంతకుముందు వీళ్ళు తప్పు చేశారా వాళ్ళు తప్పు చేశారా, అన్ని రాజకీయ పార్టీలు ఎవరు శుద్ధపూసలు కాదు. ఇప్పుడు నీతులు చెప్తున్న బీఆర్ఎస్ ఏం శుద్ధపూస కాదు. వాళ్ళు విలీనం అని చెప్పి ఏదో టెక్నికల్గా చెప్తున్నారు. విలీనం కాదు, అది అందరు పోయి ఒక్కసారి జాయిన్ కాలేదు. ఫస్ట్ 2 జాయిన్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ 2 మీద పోచారం శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకొని ఉంటే అసలు విలీనమే కాదు. అప్పుడు కూడా టీడీపీని లేకపోతే కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు 12 మంది చేయనప్పుడు అది విలీనం కాదు, అది తప్పు. అది దాని మీద కోర్టులో కరెక్ట్గా ఫైట్ చేసేవాళ్ళు లేక అది విధంగా అయింది. సో పక్క రాష్ట్రం కూడా ముందు చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలని చేర్చుకుంటే ఏమైంది వైఎస్ జగన్ నుంచి. ఆ తర్వాత జగన్ కూడా ఒక 5-6 ఎమ్మెల్యేలని టీడీపీలో వాళ్ళను అటు ఇటు అంటే కూడా ఏమైంది. ప్రజలు తీర్పు ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఇది ఏదో ఒక ఇది ఒక లాస్ట్ 20 సంవత్సరాలకు వచ్చింది, అంతకుముందు లేదు. ఇదే దారుణంగా నేను చెప్తున్నాను కదా, 2004లో టీడీపీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ టికెట్ అప్పుడు ఇవ్వలేదు. సికింద్రాబాద్ పార్లమెంట్ అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే ఆయన ఆసిఫ్ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. రాజశేఖర రెడ్డి దానం నాగేందర్ ఇద్దరు క్లోజు కాబట్టి మళ్ళా రాజశేఖర రెడ్డి చెప్పగానే రాజీనామా చేసి మళ్ళీ ఆసిఫ్ నగర్లో పోటీ చేశారు. కానీ అక్కడ కాంగ్రెస్ ఓడిపోయి టీడీపీ ఓడిపోయి ఎంఐఎం గెలిచింది అక్కడ. సో 20 సంవత్సరాల క్రితం ఇది లేదు, ఇది 2007 నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డి టైంలో 10 మంది ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, బండారు శారారాణి, మందడి సత్యనారాయణ రెడ్డి, ఈ ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ నుంచి వాళ్ళు ప్లేట్ ఫిరాయించేసి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత మేము కాంగ్రెస్లో ఉన్నామని రాజశేఖర రెడ్డికి అనుకూలంగా చేసి ఒక 2 సంవత్సరాలు టైం పాస్ చేసి కరెక్ట్గా ఎన్నికలకు ముందు 10 మంది మీద అనర్హత వేటేశారు. అప్పుడు స్పీకర్ సురేష్ రెడ్డి. ఆ సురేష్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్లో రాజ్యసభ సభ్యుడు. ఇట్లా ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి పోయినసారి స్పీకర్, ఇప్పుడు ఆయన పోయి కాంగ్రెస్లో జాయిన్ అయినాడు. 75 సంవత్సరాల పెద్ద మనిషి. ఈ వయసులో పార్టీ మారడం ఎందుకు? 76 సంవత్సరాల వయసులో గౌరవంగా ఉండేది కదా. బీఆర్ఎస్ ఏం తక్కువ, ఆయనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫండ్స్ మొత్తం బాన్స్వాడకి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలవగానే నెలకో 2 నెలలకో మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కాగానే మారేశారు పార్టీ. సో అందరు తప్పు చేశారు. కానీ మా వరకే వచ్చేసరికి శిక్ష అని 10 మంది ఎమ్మెల్యేలకు అనిపించవచ్చు. కానీ ఎవరో ఒకళ్ళు బలే అయితేనే నెక్స్ట్ ఇంకోడు జాగ్రత్తగా ఉంటాడు, ఇంకోడు వాడు పార్టీ మారాలని జాగ్రత్తగా ఉంటాడు. రాకేష్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నువ్వు పార్టీతో గొడవ అయితే ఓకే, తెల్లారే గెలిచిన తెల్లారే 3 రోజులకే, 1 నెల రోజులకే, 10 రోజులకే, 6 నెలలకే. సో దీనికి అడ్డుకట్టబడాలి. ఇది వేరే రాష్ట్రాల్లో లేదు. ఈ దరిద్రం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. మనీ పాలిటిక్స్. ఆయన అన్నట్టు ఈ ప్రభుత్వాలు కూడా కారణం ఏంటంటే ఆపోజిషన్ ఎమ్మెల్యే అయితే పనిచేయం, మా అధికార పార్టీ ఎమ్మెల్యేనే పనిచేస్తాడు. ఆపోజిషన్ ఎమ్మెల్యే గెలిస్తే ఆ నియోజకవర్గంలో ఆ గెలిచిన పార్టీ వాడు ఎవడు ఉంటే వాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వాడు చెప్తేనే వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళు చెప్తేనే అది. సారీ వాడు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇంకా ఆపోజిషన్ ఎమ్మెల్యేలే గెలవద్దా? గెలిచిన నియోజకవర్గాల్లో మీకు వెల్ఫేర్ స్కీమ్స్లో మిగతా వాటిలో ఎమ్మెల్యేస్ ఏ ఉండదు, నియోజకవర్గ మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు ఉంటే వాళ్ళు. ఇది బీఆర్ఎస్ మొదలుపెట్టింది. క్వశ్చన్ చేయడానికి ప్రతిపక్ష స్పీకర్ కానీ లేకపోతే ఈ ప్రివిలేజెస్ కమిటీ ఉంటుంది. శాసనసభ్యుడికి ప్రోటోకాల్ ఉండాలి. అధికార పార్టీ వాడు వచ్చి ఎట్లా కూర్చుంటాడు స్టేజ్ మీద? అధికార పార్టీ ఓడిపోయిన క్యాండిడేట్ వచ్చి స్టేజ్ మీద వాటి మీద ఎట్లా కూర్చుంటారు? ప్రోటోకాల్ ఉండదా? దీన్ని స్పీకర్స్ నిర్లక్ష్యం చేస్తున్నారు, వ్యవస్థను గబ్బు పట్టిస్తున్నారు. నిజంగా రాకేష్ రెడ్డి తెలంగాణ ఎందుక మనం తెచ్చుకుంది అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత లేకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్ అక్కడ అయిన తర్వాత విడిపోయిన తర్వాత ఇంకా దారుణం చేస్తున్నారు. ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు ఎందుకు పార్టీ ఫిరాయిస్తున్నారు అనడానికి ఇది కూడా ఒక కారణం. మన ఆపోజిషన్లో ఉంటే మన నియోజకవర్గం డెవలప్ కాదు, మన ఒక్క మాట కూడా చెల్లదు. పోలీస్ కేసులు, పోలీస్
ఎవరేం మాట విన్నారు, గవర్నమెంట్ అధికారులు కానీ ఆపోజిషన్ లేకపోతే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు కదా. క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. ఇంకోసి ఆపోజిషన్ లో ఉంటేనే కదా పేరు వచ్చేది, అధికార పక్షంలో ఉంటే ఏముంది తెలుస్తుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా అధికారంలో దేశంలో వస్తుంది అనుకున్నారా? 1994లో 2 సీట్లు ఉన్నాయి, 96కు వచ్చేసరికి 13 రోజుల దేశంలో రెండే పార్లమెంట్ సీట్లు 1984లో. ఒకటి మన హనుమకొండ, రెండోది గుజరాత్లో. వాళ్ళ లైఫ్లో వస్తామో లేదో అనుకుని రాజకీయం చేశారు. అట్లాగే లెఫ్ట్ కూడా అధికారంలోకి వస్తామో లేదో అనుకుని రాజకీయాలు చేస్తున్నారు, లైఫ్లో అధికారంలోకి వస్తామో లేదో అనుకుని. ఈ మధ్యలో ఈ రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ బాగానే ఉన్నాయి, ఈ మధ్యలో ఉన్న సెంట్రల్ పార్టీసే ప్రాంతీయ పార్టీలు ఈ విధంగా అవుతున్నాయి. సో ఖచ్చితంగా దీనికి ముగింపు అయితే పలకాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి చెప్తున్నా, అంతకుముందు కాంగ్రెస్ చేసిన తప్పు, బీఆర్ఎస్ చేసింది ఇంకా తప్పు. కాంగ్రెస్ కిటికీలు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం తలుపులే తెరిచేసింది. ఇప్పుడు ఇక తలుపులు కూడా పెడతలేదు, తలుపులు తెరవడం కాదు, తలుపులే పెడతలేదు. ఇక ఇప్పుడు ఏ రాత్రి అయినా వచ్చి మా దగ్గర చేరిపోండి అని అంటున్నారు. ఆ విధంగా తయారైంది. అందుకని అసలు మొత్తం దాన్ని మూసేయాలి, షట్టర్ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. ఆ షట్టర్ క్లోజ్ చేయాల్సిన సమయం ప్రజల చేతిలో ఉంది. బై ఎలక్షన్స్ వస్తాయి, ఎన్నిట్లో వస్తే అన్నిట్లో తుక్కు ఓడగొట్టండి. ఆ తుక్కు ఓడగొడితేనే ఇంకోసారి బుద్ధి వస్తుంది, ఇంకోసారి జైన్ గారు ఎవరు ఈ విధంగా. ఓకే, జైన్ రేపు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.